స్వాగతం. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో ఇటీవల కురిసిన మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్కు గండి పడటంతో జంట సొరంగాల్లో డివాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పూర్తి చేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే సరిపోదు, ఏజెన్సీలకు అధికారులకు కూడా ఉండాలి అన్నారు. 2026 కల్లా వెలుగొండ పూర్తి చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. పనులు చేయడంపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంటనే టన్నెల్స్ లో లైనింగ్, బెంచింగ్ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు. 456 కోట్లతో చేపట్టే ఫీడర్ కెనాల్లో లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే సీజన్ కు పూర్తి చేయాలని తెలిపారు. 35,000 వస్తాయి, లేకపోతే 25,000 వస్తాయి, 10 రోజులు వస్తాయి, 15 రోజులు వస్తాయి, వచ్చిన తర్వాత ఈ పని చేసుకుంది అని చెప్తే ఆవిడ ధైర్యంగా ఉంటుంది. అలా వస్తాయో రావో, ఏమైపోతాయి ఏంటో అంటే ఏమవుతుంది అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు కూడా అదే చూసుకోవాలి. మేము కూడా ఏ గారు చూసుకోండి, ఇద్దరు గారు దానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మొన్న మొంతా తుఫాను దాటికి ఫీడర్ కెనాల్ కి 3 చోట్ల గండ్లు పడడం, ఆ గండ్లు పడేటువంటి నీరంతా కూడా బ్యాక్ కి ఏదైతే వెలిగొండ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 జంట సొరంగాల్లో 9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్ కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి స్థితిలో మొన్న 7వ తేదీన ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ గండ్లుని, అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం. అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి, కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో, దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా రేపు 2026 కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో, ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీలపైనైనా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితుల జిల్లా. ఈ వెలుగొండ ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర 30 సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్ళలేదనేటువంటి ఆవేదన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది. ఏదైతే గత పాలనలో 3-4 తేదీలు చెప్పారు, ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా. ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని, ప్రజల్ని మోసం దగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనే ఆలోచన ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే, ఇప్పుడు రివ్యూలో మీరే చూసారు, ఏదైతే ఆ టన్నెల్ 2కి సంబంధించి 19 కిలోమీటర్ల లైనింగ్ ఉంటే అందులో మేము మొన్న 2024లో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి 12 కిలోమీటర్లు పూర్తయి 2009లో ప్రారంభమవుతే 2024 అంటే దగ్గర దగ్గర 16 సంవత్సరాలకి 12 కిలోమీటర్లు పూర్తయి ఇంకా 7 కిలోమీటర్లు ఉంది. అంటే అదే
టైప్ లో పనులు చేస్తే దీనికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అంటే అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది 2 సంవత్సరాలని పూర్తి చేయాలనే లక్ష్యం. అంటే ఈ రోజు చూస్తే దగ్గర దగ్గర మరి యొక్క 7 కిలోమీటర్లు ఇప్పటికే మేము ఏదైతే 2800 మీటర్ల దాకా పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర 4200 మీటర్లు ఉంది. చేత నెలకి కనీసం 600 మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి. ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతిదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ టన్నెల్స్ అనే కాదు, ఆ ఫీడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పటికే మొన్ననే 480 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేశాం. ఈ నెలలోనే ఆ యొక్క ఫీడర్ కెనాల్ పనులు 480 కోట్ల కూడా ఆ లైనింగ్, అదేవిధంగా కొన్ని చోట్ల సిసి వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క R&R కూడా ఇంకా 900 కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకుని 26 కల్లా ఈ యొక్క వెలిగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలిగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, జిల్లా శాసనసభ్యులు కానీ, ఈ జిల్లా మంత్రులు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మేము కానీ అందరం కూడా ఒక టీం వర్క్ గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా 26కి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ